తెలుగు రాష్ట్రాల్లో చెరుకు నరికే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరోపక్క ఇప్పటికే చెరుకు నరకటం పూర్తి చేసిన రైతులు కార్సి తోటలు, మొక్క తోటల పెంపకంపై దృష్టి సారించారు. అయితే చెరుకు సాగులో రైతు ఏడాది కాలం పాటు ఒకే పంటపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కనుక నాటే సమయంలో విత్తనం ఎంపికలో కార్సి తోటల్లో తగిన మెలకువలు పాటించినట్లయితే ఆశించిన ఫలితాలు పొందే వీలుంది. మరిన్ని వివరాలను రైతులకు తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సుధారాణి. తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో చెరుకు ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్లో సుమారు 3,74,000 ఎకరాల్లో సాగవుతుండగా తెలంగాణలో 1,25,000 ఎకరాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం ఉంది. ప్రస్తుతం చెరుకు నరికే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొత్తగా మొక్క తోటలు వేయటానికి సిద్ధమయ్యే రైతులు భూములను తయారు చేస్తుండగా చెరుకు నరికిన రైతాంగం కార్సీ సాగుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా కోస్తా జిల్లాల్లో జనవరి మొదటి పక్షం నుంచి ఫిబ్రవరి వరకు చెరుకు నాటవచ్చు. రాయలసీమ ప్రాంతంలో మార్చి వరకు నాటుకునే వీలుండగా తెలంగాణలో కూడా జనవరి నుంచి మార్చి వరకు నాట్లు వేసే వీలుంది. చెరుకు నాటిన నుండి నరికే వరకు చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టం చేస్తుంటాయి. కాబట్టి వీటిని గుర్తించిన వెంటనే నివారణా చర్యలు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సుధారాణి. చెరుకు మనకిప్పుడు నరికివేత నుంచి మొక్క తోటలు మరియు కార్సి తోటలు చేసుకునేటువంటి సమయం అండి. అయితే ప్రతి ఒక్కరు కూడా మనం నాటే ముందే తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి పురుగు నుంచి కానీ, తెగుళ్ళ నుంచి కానీ, ఇతర పోషక లోపాల నుంచి కూడా మన పైరును రక్షించుకోవచ్చు. అయితే ప్రస్తుతం చెరుకుని ఎవరైతే కార్సి తోటలుగా చేస్తున్నారో లేదా మొక్క తోటలుగా చేస్తున్నారో వాళ్ళు ప్రధానంగా పాటించాల్సినటువంటి అంశం ఏంటంటే, నాటేటప్పుడు 3 మచ్చల కన్నులను నాటుతాం కదా, వాటిని సుమారుగా మనం ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కానీ లేదా ఇమిడాక్లోప్రిడ్ 1 ml లీటర్ నీటికి కానీ కలిపి నానబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు కనుక మన ఈ 3 మచ్చల కన్నులను కనుక నానబెట్టుకొని 15 నిమిషాల పాటు నాటుకున్నట్లయితే మనకి రసం పీల్చే పురుగులతో పాటు అలానే మనకి కాండం తొలచు పురుగు కానీ, పీక పురుగు నుంచి కూడా మన పైరును రక్షించుకోవచ్చు. మరొక ముఖ్య అంశం ఏమిటి అంటే, తెగుళ్ళ బారి నుంచి అంటే చెరుకును ఆశించేటువంటి తెగుళ్ళు, కొంతవరకు వడల తెగులు కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. అవి రాకుండా ఉండాలి అంటే కనుక మనం నాటే ముందే సుమారుగా 5 కిలోల ట్రైకోడర్మా విరిడిని 100 కేజీల పశువుల ఎరువుతో కలుపుకొని వృద్ధి చేసుకొని మనం నాటే ముందే కనుక వేసుకున్నట్లయితే మనకి తెగులు బారి నుంచి కూడా మన పంటను రక్షించుకోవచ్చు. అలానే మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే తొలి దశలో అంటే కార్సి చేసినటువంటి వాళ్ళు కానీ లేదా ఇప్పుడే మొక్క తోటలు నాటినటువంటి వాళ్ళకి కానీ ప్రధానంగా ప్రస్తుతం ఆశించేటువంటి పురుగు ఏంటంటే పీక పురుగు. ఈ పీక పురుగు ఉధృతిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రస్తుతం మనం చేయాల్సింది ఏమిటి అంటే, కార్సి అయిపోయిన వెంటనే కానీ లేదా మొక్క తోటలు వేసినటువంటి 3వ రోజు లోపే కనుక మనం 1.5 టన్నుల చొప్పున చెరుకు చెత్తని అంటే మనకి ట్రాష్ ఉంటుంది కదా హార్వెస్ట్ అయిపోయిన తర్వాత, దాన్ని కనుక మనం నాటినటువంటి 3 రోజుల్లో లేదా కార్సి చేసినటువంటి వెంటనే మనం కప్పుకున్నట్లయితే భూమిలో ఉండేటువంటి తేమ శాతం పోకుండా ఉంటుంది. అలా కప్పి ఉంచటం వలన మనకి పీక పురుగు ఉధృతి అనేది చాలా వరకు 40 నుంచి 50% వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే మనకి పీక పురుగు చూసుకున్నట్లయితే మనం ముందుగుండానే కాల్వల్లో నాటేటప్పుడు మనం సుమారుగా 3 రకాలైనటువంటి గుళికలు మనకి అందుబాటులో ఉంటాయండి. ఆ 3 కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. మనకి అంటే ఎప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి పీక పురుగు ఉధృతి, దాని నివారణకి మనకి తెలిసినటువంటి ఫ్యూరోడాన్ అనేటువంటి 3G గుళికలు అయితే కనుక 13 కిలోలు ఎకరానికి, లేదా క్లోరాంటినిలిప్రోల్ కొరాజిన్ అనేటువంటి గుళికలు అయితే కనుక మనం 9 కిలోలు ఎకరానికి, అలానే మనకి ఫిప్రోనిల్ గుళికలు కూడా రీజెంట్ గుళికలు అంటారు, ఇవి కూడా బాగానే పనిచేస్తున్నాయండి. ఇవైతే కనుక 10 కిలోలు చొప్పున ఎకరానికి మనం కాలువల్లో వేసుకున్నట్లయితే నాటిన వెంటనే మనకి ఈ పీక పురుగు ఉధృతి అనేది చాలా వరకు మనం నివారించుకోవచ్చు. ఈ పద్ధతులతో పాటుగా మనకి కొన్ని రకాలైనటువంటి సేంద్రియ పద్ధతులు అంటారు. అంటే నాటేటప్పుడే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, లోతుగా నాటుకోవటం, అలాగే మనకి మొలకొచ్చిన వెంటనే తేమ ఇవ్వాలన్నమాట. అంటే తక్కువ వ్యవధిలో నీటిని మనం అందించినట్లయితే తేమ శాతం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి పీక పురుగు ఉధృతి అన్నది తగ్గేటువంటి అవకాశం చాలా వరకు ఉంటుంది. మనకి జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా అంటే పురుగు యొక్క ఉనికి ఎలా ఉంది అన్నది చూసుకోవడం కొరకు లింగాకర్షక బుట్టలను కూడా మనం ఎకరానికి ఒక 8 నుంచి 10 చొప్పున ఏర్పాటు చేసుకుంటే అంటే 30 రోజుల నుంచి 120 రోజుల వరకు చెరుకులో ఎక్కువగా కనిపిస్తుందండి ఈ పీక పురుగు. అంటే ఇప్పుడు
ఇప్పుడు మనం తొలి దశలో ఉన్నాం కాబట్టి ఈ పురుగు యొక్క ఉధృతిని ఉనికిని తెలుసుకోవడం కోసం లింగాకర్షక పుట్టలను కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే పురుగు ఎంత ఉన్నది ఏమిటి అన్నది చూసుకోవచ్చు. అలానే తల్లి పురుగుల ఉధృతి కనుక ఎక్కువగా ఉంది, పిల్లలు పెట్టబోతుంది అనే దశలో కనుక మనం గమనించుకొని మనకి ఇప్పుడు ట్రైకోకార్డ్స్ అని దొరుకుతాయి. ట్రైకోగ్రామా కిలోనిస్ అనేటువంటి స్పీషీస్ ద్వారా ఉండేటువంటి కార్డు ఒక కార్డులో సుమారుగా 20,000 ఈ గుడ్ల సముదాయాలు ఉంటాయండి. మనకి దాన్ని కనుక మనం విడుదల చేసుకున్నట్లయితే కనీసం ఒక 4 సార్లు 10 రోజుల వ్యవధిలో మనం నాటినటువంటి 30 రోజుల నుంచి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు మనం కనుక చేసుకున్నట్లయితే ఈ గుడ్ల నుంచి పిల్ల పురుగులు రావు. తద్వారా మనం గుడ్ల దశలోనే మనం ఈ యొక్క పురుగుని మనం నివారించుకోవచ్చు. చివరిగా మనం పిచికారీ విషయానికి వచ్చినట్లయితే ఎసిఫేట్ అనేటువంటి మందు 1 గ్రాము లీటర్ నీటికి, లేదా మనకి క్లోరోఫైరిఫాజ్ అనేటువంటి మందు 2.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుందండి. లేదు మనకి ఉధృతి మరీ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడే మాత్రమే మనం క్లోరాంటినిలిప్రోల్ కొరాజిన్ అనేటువంటి మందుని 0.3 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఉధృతి అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. అంటే నాటినటువంటి 4వ వారము, 6వ వారము, 9వ వారం ఈ 3 వారాల్లోని కనుక మన రసాయనాల ద్వారా పురుగుని కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ 4, 6, 9 వారాల్లో నాటిన తర్వాత మనం ఈ రసాయనాలను ఎంచుకొని, అంటే ఒకేసారి అన్ని రకాలైనటువంటి మందులు కాదండి, మనం సూచించినటువంటి మందులను నిర్దేశించిన మోతాదులో సమయానుకూలంగా మనం చేపట్టినట్లయితే ఈ పీక పురుగు ఉధృతి అన్నది మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇది కాకుండా ప్రస్తుతానికి మనం నాటే సమయాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, చాలామంది ఏంటంటే ఎక్కువ 4-5 కన్నుల మచ్చల్ని అలాగే ఎక్కువ సెట్స్ని ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఎక్కువ ఎప్పుడైతే పెట్టేస్తారో ఒత్తుగా మనకి పెరుగుతుంది కాబట్టి థిన్నింగ్ చేసే అవకాశం షుగర్ కేన్లో ఉండదు. సో ఎప్పుడైతే గుబురుగా పెరుగుతుందో అలాంటి చోట్ల మనకి దూదేకుల పురుగు కూడా వస్తుంది. కాబట్టి దయచేసి 3 కన్నుల మచ్చల్ని 3 లేదా 4, అంటే సాధారణంగా 3 అయితే సరిపోతుంది, చాలామంది 5, 6 కూడా వేసేస్తూ ఉంటారు. అలా గుబురుగా వేయొద్దండి, అదొకటి చూసుకోండి. అలాగే నాటిన వెంటనే కూడా మనకి నీటి తడులు త్వరగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి బెట్ట వచ్చినంత వరకు ఆగకుండా వెంటనే కనుక నీళ్ళు మనం ఇచ్చినట్లయితే కనుక పురుగు నుంచి మన పైరును రక్షించుకోవచ్చు. అలానే మనకి కలుపు అన్నది తొలి దశలో వస్తూ ఉంటుంది, కానీ ఎక్కువగా పిచికారీ రసాయనాలను చేపట్టడం వలన కూడా మనకి మొలక శాతం దెబ్బతినేటువంటి ఇది ఉంటుంది. కాబట్టి కలుపును కూడా జాగ్రత్తగా నివారించుకోవాలి. గ్రామాక్సిన్ లేదా ఫెర్నాక్సిన్ అనేటువంటి మందుల్ని మనం ఉపయోగించుకున్నట్లయితే, మెట్రిబుజిన్ అనేది తొలి దశలో 30 రోజుల్లోపే మనం ఉపయోగించుకున్నట్లయితే మనం కలుపును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. కానీ చాలా మంది రైతులు సాధారణ పద్ధతిలోనే కూరగాయ నార్ల పెంపకం చేపడుతున్నారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నారుమడుల్లో తెగుళ్ల తీవ్రత ఎక్కువై సరిపడా నారు అందిరాక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్య నుండి గట్టెక్కేందుకు షేడ్ నెట్లలో, ప్రో ట్రేలలో నారు పెంచే అధునాతన విధానం రైతులకు చేయూతనిస్తోంది. ప్రతి విత్తనాన్ని మొలకగా మార్చి ఆరోగ్యకరమైన నారు పొందేందుకు తోడ్పడుతోంది. ప్రో ట్రేలలో నారు పెంచే విధానం గురించి కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వేణుగోపాల్ ద్వారా తెలుసుకుందాం. పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు 100% మంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. కానీ చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. దీనివల్ల ప్రతికూల పరిస్థితుల్లో చీడపీడలు ఆశించి నాణ్యమైన నారు అందక ఇటు పెట్టుబడి అటు సమయం వృధా అవుతోంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే షేడ్ నెట్ల కింద ప్రోట్రేలలో నారు పెంచే విధానం ఉత్తమమైన మార్గమని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. ప్రస్తుతం షేడ్ నెట్ల ఏర్పాటుకు ప్రభుత్వాలు 50 నుంచి 75% రాయితీ అందిస్తుండటంతో రైతులకు పెట్టుబడి భారం తగ్గి నార్లు పెంచిన తరువాత అధిక వ్యాపార విలువలు ఉన్న ఇతర పంటలను కూడా సాగు చేసుకోవచ్చు. షేడ్ నెట్లలో నియంత్రిత వాతావరణం మధ్య నారు పెంపకం ఏ విధంగా పెంచాలో సూచిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ వేణుగోపాల్. విత్తనం కొనే దగ్గర నుంచి రైతు నష్టపోవడం గమనిస్తూ ఉంటాము. ఉదాహరణకి మామూలుగా సాధారణ పద్ధతిలో ఎత్తైన మళ్ళు చేసుకుని రైతు నారు పెంచుకున్నప్పుడు మనకు 40 గ్రాములు సరిపోవాల్సిన విత్తనం వచ్చేసి అది 100 గ్రాములు పడుతూ ఉంటుంది. అంటే మనకు విత్తన దశలోనే అక్కడనే రైతు నష్టపోవడం అనేది మొదలవుతూ ఉంటుంది. దాని భిన్నంగా మనము ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా మనము
ప్రోటీన్ల నారు పెంపకం అనేది గత 4 సంవత్సరాల నుంచి పాపులర్గా అయినప్పటికీ రైతులందరూ కూడా దాన్ని అడాప్ట్ చేసుకునే పద్ధతులు లేరు. కాబట్టి ఏంటంటే మన కృషి విధానం తరపున మేము ఇక్కడ నారు పెంచి మనం రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము ప్రోటీన్లు వచ్చేసి మేము 9 గుంతల ప్రోటీన్ ఎంచుకుంటున్నాము. ఈ 9 గుంతల ప్రోటీన్లో మేము రైతుల కోసం మిరపనారు కానీ, టమాటా కానీ, క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, బంతి కానీ ఇవన్నీ రకాలుగా మేము ఇక్కడ నారు పెంచడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క నారు పెంచుకునే విధానంలో రైతు కూడా తమ పొలంలో చేసుకోవాలంటే ఏం చేయాలంటే ముఖ్యంగా ముందుగా తనకుంటే ల్యాండ్ని ఒక లెవెల్గా ఒక చదునుగా చేసుకున్న తర్వాత దానిపైన కంకర కానీ లేదంటే చిన్న గులకరాలతో చేసినట్టు ఒక బెడ్లు తయారు చేసుకోవాలి. 1 మీటర్ వెడల్పు ఉండి ఒక 4-5 మీటర్ల పొడవునా సరే ఆ బెడ్లు తయారు చేసుకుని వాటిపైన ట్రైలు మనకి ఎకరానికి అయితే 150 నుంచి 200 ట్రైలు అవసరం అవుతాయి. పంటను బట్టి మనం మార్చుకోవచ్చును. ఈ యొక్క ట్రైలు కూడా మన మార్కెట్లో వివిధ రకాలుగా మందాలతో లభ్యమవుతూ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు 0.4 mm ఉండొచ్చు, 0.6 mm ఉండొచ్చు, 0.8 mm కూడా ఉండవచ్చు మన మార్కెట్లో. అయితే ఎక్కువ మందంగా ఉన్న ట్రైన్ తీసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఎక్కువ కాలం మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక 8 నుంచి 10 సార్లైనా మనం నారునందులు పెంచుకోవచ్చు అనమాట. ప్రతిసారి పెంచుకున్న ప్రతిసారి మనము ఆ ట్రైలను ఎప్పుడు కూడా బ్లాటాక్స్ కానీ బాక్స్టింగ్ కానీ ఎప్పుడు కూడా శుభ్రం చేసుకున్నట్లయితే మనకు ఆ ట్రైల నుంచి వచ్చేటువంటి ఏమైనా శిలీంధ్రాలు కానీ ఆ మొక్కకు రాకుండా ఉంటాయి. కాబట్టి ఆ వాడిన ప్రతిసారి ఆ ట్రైలను మనము కడుక్కోవడం ఉత్తమం అన్నమాట. దీంట్లో మనం వాడే ముఖ్య మాధ్యమం ఏంటంటే కోకోపీట్ను మన వర్మి కంపోస్ట్ కలిపి వాడుతూ ఉంటాము. ఈ యొక్క ట్రైలర్లో మొత్తం కూడా మనము కోకోపీట్ వర్మి కంపోస్ట్ని 1:2 రేషియోలో కోకోపీట్ ఒక పాలైతే 2 పాలు మన వర్మి కంపోస్ట్ను ఉపయోగించుకొని ఆ మిక్చర్ని మొత్తం కూడా మనం కలిపి ట్రైలర్ నింపిన తర్వాత ఒక్కొక్క విత్తనం డెప్త్లో వేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత వేసిన తర్వాత మొత్తం కూడా మళ్ళీ కోకోపీట్ మన మిక్చర్తో మళ్ళీ మొత్తం నింపిన తర్వాత మనం ఒక 3 రోజులు కూడా ఆ విధంగా ట్రైల్ ఒకదానిపైన ఒకటి ఉంచుకోవడం మనం ఉంచుకోవచ్చు. ఒక 4 రోజుల తర్వాత మనం ట్రైల్ అందరూ వరుసగా పెట్టేసుకొని కూడా మనము డైలీ రోజుకి అంతా నీళ్ళు పడుతున్నట్లయితే మనకు ఒక 4-5 రోజులలో మొలకలు వచ్చేస్తాయి. వచ్చిన మొలకల్ని కాపాడుకుంటూ ఉన్నట్లయితే మనకి ఏంటంటే ప్రతి ట్రైలో కూడా 9 మొక్కలు 100%గా మనకు వస్తే అవకాశం ఉంటుంది. రైతు అనేది మనకు ఈ యొక్క విత్తనం అనేది వేస్ట్ అవ్వకుండా మనం గమనించవచ్చును. సాధారణ పద్ధతిలో మనం నారును గమనించినట్లయితే ఏంటంటే ఆ మొక్కలు పీకినప్పుడు ఏంటంటే ఆ వేర్లతో సహా పీకినప్పుడు మొత్తం వేర్లు తెగిపోతూ ఉంటాయి. అవి మనం మేడ్ ఫీల్డ్లో తీసుకెళ్ళినప్పుడు ఆ వేర్లు తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే మన ట్రైలర్ నాటుకున్నప్పుడు ఏంటంటే మన నార ఏదైతుందో దాని వేర్లకు తగ్గట్టుగా కోకోపీట్ కానీ వెర్మి కంపోస్ట్ అలా అదేవిధంగా అతుక్కొని ఉంటుంది. కాబట్టి ఆ యొక్క వేరు అనేది తెగిపోకుండా ఉంటుంది. కాబట్టి మనం మేలు పొలం తీసుకున్నప్పుడు ఏంటంటే అది డైరెక్ట్గా బలంగా అతుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఈ విధంగా రైతు అనేది మొట్టమొదటి విత్తన దశ నుంచి మన నారు పెంచుకునే దశలోనే మనకు నష్టం పోకుండా ఉండడానికి ఇది ఒక అవకాశం ఉంటుంది. అలాగే నారుని సాధారణ పద్ధతిలో అయితే ఎక్కువ రోజులు పడుతుంది నారు పీకాలంటే, అదే యొక్క ట్రైలర్లో నాటుకున్నట్లయితే మనకు తక్కువ రోజులు 20 రోజులైనా మనం నాటుకోవాల్సిన అవకాశం ఉంటుంది. మిర్చి అయితే 25 రోజులు నాటుకునే అవకాశం ఉంటుంది. అంటే పెట్టిన ప్రతి విత్తనం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ప్రోట్రేలలో పెంచడం ద్వారా మట్టితో సంబంధం ఉండదు కాబట్టి చీడపీడల బెడద తక్కువ, మందుల వినియోగం కూడా పెద్దగా ఉండదు. అక్కడక్కడ ఆకుముడత, లద్దె పురుగు కనబడితే శాస్త్రవేత్తల సూచనల మేరకు రసాయన మందులను పిచికారీ చేయాలి. సాధారణ పద్ధతిలో మనము తీసుకున్నట్లయితే ఆ యొక్క బెడ్ మనకైతే మడి తయారు చేస్తామో దాంట్లో ట్రైకోడర్మా వీడి వేపపిండి రైతులు ఎక్కువ వాడరు కాబట్టి నారుకులు తెగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఆ యొక్క నారుకులు తెగులు అనేది దీంట్లో తక్కువ వస్తుంది. ఎందుకంటే దీంట్లో మనం మట్టి వాడట్లేము, ఓన్లీ కోకోపీటును వెర్మి కంపోస్ట్ వాడుతున్నాం కాబట్టి ఆ యొక్క నారుకులు తెగులు అనేది రాదు. ఈ ట్రైలర్లో ఎప్పుడైనా నారుకులు నేను గమనించినట్లయితే మనము బ్లాటాక్స్ అనే మందు మనకు కాంప్లెక్స్ క్లోరైడ్ రూపంలో మనకు దొరుకుతూ ఉంటుంది. ఈ యొక్క కాంప్లెక్స్ క్లోరైడ్ వచ్చేసి లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని మనము ఆ ట్రే మొత్తం తక్ష విధంగా పిచికాల్సినట్లయితే ఈ యొక్క నారుకులు తెగులు అనేది ఎక్కువగా వ్యాపించకుండా ఉంటుంది. అలాగే మన యొక్క మొక్కల గ్రోత్కి ఎక్కువగా మనము 3.19 కానీ 3.20 కానీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మనకు NPK రూపంలో. వాటిని కూడా మనము లీటర్కి 5 గ్రాములు అంటే పెరిగే మొక్క చిన్న మొక్కలు కాబట్టి లీటర్కి 5 గ్రాములు కలుపుకొని మనం పిచికాల్సినట్లయితే తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ముడత అనేది కొంచెం ముందుగా గమనించినట్లయితే మిరపలో కానీ ఏదైనా వంకాయలో కానీ గమనించినట్లయితే మనము బోరాన్ అనే మందుని 1 గ్రామ్ లీటర్ నీటి కలిపి పిచికేసినట్లయితే ఆ యొక్క ముడత అనేది కూడా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మన ప్రోటీన్లను ఆరోపిస్తున్నప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఫేస్ అవుతాము, మనం ఎదుర్కొంటూ ఉంటాము. దానిలో ముఖ్యంగా మనకు నల్లి ప్రాబ్లం ఉంటుంది, అలాగే త్రిప్స్ ప్రాబ్లం ఉంటుంది, అలాగే లద్దె పురుగు ప్రాబ్లం కూడా అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాము. దీనిలో భాగంగా మనకు ఆకుముడత కింది ముడత వచ్చినట్లయితే మనము మామూలుగా ఊమైట్ అనేది మనకు ప్రొపగేట్ మందు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. అది 1 లీటర్ నీటికి 2 ml కలిపి మనము ఈ యొక్క నారు మీద స్ప్రే చేసినట్లయితే ఆ యొక్క కింది ముడత అనేది పోయే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ లద్దె పురుగు మనకు ఉన్నటువంటి ఆ యొక్క సోర్సెస్ని బట్టి వచ్చినట్లయితే దానికి మనం ఏం చేస్తామంటే మనకు ఒక 5 కిలోల తవుడుని తీసుకొని 1/4 లీటర్ మోనోక్రోటోఫాస్ తీసుకొని 1/2 kg బెల్లం వరకు తీసుకొని ఆ మిక్చర్ని అంటే ఆ బెల్లాన్ని పానగించినటువంటి బెల్లాన్ని మనం వాడినట్లయితే ఆ యొక్క మిక్చర్ని లడ్డుల మాదిరిగా కానీ లేదంటే అదే మనం పొడి అంటే పిండి లెక్క ఉన్నా కానీ
సాయంత్రం వేళ మనం చల్లుకున్నట్టయితే ఆ పురుగు ఆ సాయంత్రం పూట తినేసి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం పైన మందు పిచికాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించి శాస్త్రీయ పద్ధతిలో నారు పెంచి సాగు చేస్తే అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయ పంటలు విస్తీర్ణంగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా తీగ జాతి పంటైన కూరదోస మంచి ప్రాచుర్యం పొందిన పంట. ఈ పంటకు అనేక రకాల పోషకాల సమస్యలు ఉన్నప్పటికీ అధికంగా బోరాన్ లోపం పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుత పూత పిందె దశల్లో ఉన్న ఈ పంటకు బోరాన్ లోపం సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇది గుర్తించిన వెంటనే రైతులు సరైన యాజమాన్యం చేపడితే బోరాన్ లోపాన్ని నివారించి నాణ్యమైన అధిక దిగుబడుల్ని సాధించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. ప్రపంచ దేశాలలో ఎంతో ఆరోగ్యవంతమైనదిగా కొనియాడబడుతున్న దోస వేసవిలోనే కాకుండా అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు రైతులు. కేవలం ఒక ప్రత్యేక నేల అని కాకుండా ఎటువంటి నేలలోనైనా విరివిగా పెరుగుతుంది. అతి తక్కువ సమయంలో చేతికి వచ్చే ఈ పంటకు పోషకాల లోపం చాలా వరకు ఉంటుంది. రైతులు రసాయన ఎరువులను మాత్రమే అందిస్తూ సూక్ష్మ పోషకాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీంతో పోషకాల లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా బోరాన్ లోపంతో పంట నాణ్యత తగ్గడమే కాకుండా కాయలు పూర్తిగా దెబ్బతింటాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దోస మొలకెత్తిన తర్వాత తీగలు 4 నుండి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే రైతులు జాగ్రత్త పడి నివారణ చర్యలు చేపట్టాలి అంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. పూత పిందె దశల్లో ఈ బోరాన్ తీవ్రత అనేది ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంది. ఈ బోరాన్ లక్షణాలు లోప లక్షణాలు కనుక మనం గమనించినట్టయితే ఆకులు మందంగా మారటం మరియు కనుపుల మధ్య దూరం అనేది తగ్గిపోయి ఆకులు చిన్నవిగా కావటం, ఆకులు ముడుచుకుని ఉండటం, కొన్నిసార్లు ఆకులు పసుపు రంగుకి మారటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎదుగుతున్న లేత కొనలు కనుక చూసినట్టయితే తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొనలు ఎండటం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి కాయలు పూత కనుక చూసుకున్నట్టయితే పూతల్లో కూడా ఆడ పువ్వులు తక్కువగా రావటం, మగ పువ్వులు ఎక్కువగా రావటం అనేది గమనించటం జరుగుతూ ఉంది. అప్పుడు దిగుబడులు అనేవి గణనీయంగా పడిపోయే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా మనం కాయలు కనుక చూసుకున్నట్టయితే కాయ లోపలి భాగం అనేది లేత పసుపు రంగుకి ఉండటం, కాయల పైన ఏదైతే తొడుముందో తొక్క అనేది దళసరిగా మందంగా మారిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కాయల పైన అక్కడక్కడ చిన్న చిన్న బుడిపెలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు తీవ్రత ఎప్పుడైతే బోరాన్ తీవ్రత ఈ దోస లాంటి తీగజాతి పంటల్లో పుచ్చ, అదేవిధంగా మిగిలిన తీగజాతి పంటల్లో కనుక ఉధృతి ఎక్కువగా ఉంటుందో అప్పుడు కాయని నిలువుగా చాకుతో కోసిన విధంగా ఉండటం జరుగుతూ ఉంది. ఆ గింజలు కూడా చాలా తక్కువగా ఉండటం, అదేవిధంగా దిగుబడులు కూడా గణనీయంగా తగ్గిపోయే ఆస్కారం ఉంది. 2 గ్రాములు బోరాన్ని 1 లీటర్ నీటికి కలుపుకొని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ బోరాన్ లోపాన్ని సవరించుకోవచ్చు. అదేవిధంగా అవసరాన్ని బట్టి ఎకరానికి 10 కిలోల వరకు బోరాక్స్ను దుక్కిలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మగ పువ్వులు తగ్గి ఆడ పువ్వులు పెరగటం, అదేవిధంగా ఎటువంటి లోపలక్షణాలు లేకుండా ఆశించిన మేర దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాలపై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో అధిక శాతం రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ రైతు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడమే కాకుండా వినియోగదారుడికి అందించే లక్ష్యంతో సాగుపథంలో దూసుకుపోతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో వరితో పాటు జామ తోట సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. వ్యవసాయంలో ఎంత దిగుబడి సాధించాం అనే దానికంటే పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం పొందాం అనేది రైతుకు ప్రామాణికంగా ఉండాలి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్న ప్రకృతి సాగు విధానాలు వ్యవసాయంలో ఒక మంచి పరిణామంగా నిలుస్తున్నాయి. ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలు సేద్యం పట్ల మరింత భరోసాను నింపుతున్నాయి. ఇలాంటి సాగు విధానాలతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా కమలాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు బండారి శ్రీనివాస్. తనకున్న కొద్దిపాటి పొలంలో జామ, వరి పంటలను
ప్రకృతి విధానంలో పండిస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు. 2 సంవత్సరాల మొక్క ఇవి రాజమండ్రి నుంచి తెప్పించుకున్నాం మేము. ఒక మొక్కకు 120 రూపాయల చొప్పున పడ్డది. తర్వాత మళ్ళీ ఒక చిన్న మొక్కలేమో 2 నెలలు అవుతుంది. అవి పెట్టి అవి 80 రూపాయల చొప్పున పడ్డది 500 మొక్కలకు. ఇది ఎప్పుడు ఎర్లీ కాపు ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. కటింగ్ ఇది కొమ్మ కత్తిరించే వాటిలో ఎప్పుడు కాస్తుంది. ఒక పండుగ సమస్య ఉంటుంది, దానికి ట్రాప్స్ పెట్టుకోవాలి. ఒక ట్యాబ్లెట్ అలా నెల రోజులు పనిచేస్తుంది. అది ఆ ట్యాబ్లెట్ కంపల్సరీ వేసుకోవాలి. వేసుకోకపోతే మొత్తం పురుగు అవుతుంది. దీనికి ఎరువులు కూడా ఏమీ లేదు. మనం తయారు చేసుకున్న ఆవులు ఉన్నాయి కాబట్టి జీవామృతం ఘనజీవామృతం వేసుకోవడమే. దాన్ని తయారు చేయడానికి ఒక 2 కిలోల బెల్లము, 200 లీటర్ల వాటరు, 10 లీటర్ల ఆవు మూత్రము, శనగపిండి, ఏదైనా పిండి మన పప్పు దినుసులల్లా ఆ పిండితోని జీవామృతం తయారు చేసుకొని చెట్టు కింద పోసుకోవడం. నేను దీనికి ఎరువులు వేయడం లేదు. అలా మందులు కూడా నీమాశ్రమే కొట్టుకోవడం. 10 రోజులకు ఒకసారి కంపల్సరీ కొట్టుకోవడం. అది ఉంటే అది కొడితే మనకు పిండి నెల అనేది సమస్య రాదు. వేపాకు 5 కిలోలు, ఆవు మూత్రము 5 లీటర్లు, ఆవు పేడ 5 కిలోలు, అవి 200 లీటర్లల్లో వేసుకొని అందులో కలుపుకొని ఒక 2 రోజులు పర్మెంటేషన్ పెట్టాలి. కలుపుకోవాలంతే. ఇక తర్వాత అందులో వాటర్ కలుపులు ఏం లేదు, దానే స్ప్రే చేసుడు అంతే వడగట్టుకొని. దానికి పండుగ రాదు, పిండి నెల రాదు, కాయ నీట్గా ఉంటుంది. మళ్ళీ వాటర్ సమస్య, మనం నీళ్ళు బాగా ఎండ కొట్టినా కానీ దానికి ఉండేంత ఉండాలి పదను. ఎప్పటికి మనం మట్టి విసుకుంటే ముద్ద అయ్యేటట్టు చూసుకోవాలంతే. ఒక్క చెట్టుకు దాదాపు 500 పైన ఉంటుంది, కాయలు తక్కువ ఉంటుంది. 5 కాయలు కలిస్తేనే కేజీ ఉంటాయి. అది కేజీ. నేను 60 రూపాయలు 70 రూపాయలు అమ్ముకున్నా, నాకు నష్టం ఏం లేదు. దీని ఖర్చు నేను ఫస్ట్ 200 మొక్కలు తెచ్చిన ఒక 10 గుంటలకే. 10 గుంటలకు అప్పుడు 22,000 అయినాయి. 22,000 అయినాయి. 2 సంవత్సరాల మొక్క అది నాకు ఫస్ట్ కాపులనే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని చూసి నేను ఇంకా 10 గుంటలు ఇంకా 20 గుంటలు ఎక్కువ వేసుకున్నా చిన్న మొక్క. దానికి ఇప్పుడు 80 రూపాయలకు ఒక మొక్క 40,000 అయినాయి. చిన్న మొక్క కాబట్టి దానికి కట్ చేయాలి. కట్ చేస్తే గుబురులాగా వచ్చి సైడ్ మండలు ఎక్కువ వచ్చి ఎక్కువ కాపు వస్తుంది. ఒక 6 నెలలకే కాపు వస్తుంది. కాపుకి వస్తుంది చెట్టు మొక్క 6 నెలలకే. ఎప్పటికి 6 నెలలకు వచ్చిందంటే ఇప్పుడు కాపు కాస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టిన చిన్న మొక్క అది 2-3 నెలలు అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ పూత మీద ఉన్నది. పొలం వేసాము సార్ మేము మేలు. ఇప్పుడు వేసి 2 నెలలు అవుతుంది. దీనికి ఎరువులు ఏమి వాడలేదు. మేము జీవామృతం ఘనజీవామృతం వేసుకుంటూనే ఉన్నాం. మొగిపురుగు వస్తే బ్రహ్మాస్త్రం తయారు చేస్తున్నా, ఇంకోటి నీమాస్త్రం. ఈ వారం రోజులకు సార్ వారం రోజులు స్ప్రే చేస్తాం. బ్రహ్మాస్త్రం అంటే ఇది ఆవుమూత్రంతోనే తయారు చేసుకున్నాం. ఆవుమూత్రము, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, పొగాకు 5 రకాల ఆకులను ఆవుమూత్రంలో ఉడకబెట్టి అది మనకు ఉడకబెట్టుకున్నాక 1 లీటర్ పోసుకుంటే 1 ఎకరాన్ని సరిపోతుంది. 20 గుంటలకు మనం దాన్ని స్ప్రే చేసుకుంటే మొగిపురుగు అనేది రాదు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.